కర్నూలు జిల్లా కోడుమూరు తాలూకా సి బెలగల్ మండలం మరి సంగాళ గ్రామంలో ఇంత పెద్ద మరి ఆ యొక్క గురువు గారికి వాళ్ళు సేవ పుణ్యఫలం వల్ల మరి ఈ దినం ఈ ఒక పిరమిడ్ కేంద్రంలో అందరి సహకారంతో వారు అందరూ కలిసి ఈ యొక్క పిరమిడ్ కేంద్రంలో జ్ఞానం అనేటువంటి వస్తువుని పెంపొందించినందువల్ల మాకు అందరికీ చాలా చాలా సంతోషం, హ్యాపీ. ఈరోజు మధ్యాహ్నం సెషన్లో ఇద్దరు చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్ మీకు క్లాస్ చెప్పబోతున్నారు. మొదటగా చారి గారు, ఆయన పత్రి సార్తో 2006 నుంచి ఒక సుదీర్ఘమైన ప్రయాణము. చారి గారిది నేటివ్ బేదంచెర్ల. ఆయన పిరమిడ్ కన్స్ట్రక్షన్లో ఎక్స్పర్టు. దాదాపు 1000కి పైగా రూఫ్ టాప్ పిరమిడ్స్ మొత్తం కంట్రీలో అన్ని రాష్ట్రాల్లో 1000 పైన రూఫ్ టాప్ పిరమిడ్స్ కట్టించి బాధ్యతగా కట్టించారు ఆయన. సో వారి అనుభవము, వారు సార్తో ఉన్న సాంగత్యము అన్నీ కూడా కొంచెం మా అందరికీ తెలియజేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. చారి గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులకందరికీ ఆత్మాభివందనాలు. అలాగే మన గురువు అయిన సద్గురు సదానంద యోగి గారికి, సుభాష్ పత్రి గారికి గట్టి క్లాప్స్ కొట్టుకుందామండి ఒకసారి. అలాగే నాకు ధ్యాన గురువులైన నా తల్లిదండ్రులకు ఒక్కసారి గట్టి క్లాప్స్ కొట్టుకుందాం. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, మీ తల్లిదండ్రులకు ఒక్కసారి గట్టి క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే భూమాతకు, ప్రకృతి మాతకు, పంచభూతాలకు, సూర్యభవనానికి ఒక్కసారి ఇంకా గట్టి క్లాప్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా పేరు బేసికలీ తిమ్మయ్య ఆచార్య అండి. మాది బేదంచెర్ల 6 కొత్తపల్లె విలేజ్. బట్ నేను రీత్యా నా కార్పెంటర్ పని చేసేవాడిని. నేను 2001లో హైదరాబాద్కి వెళ్ళాను. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచే వచ్చాము. అయితే మా అమ్మోళ్ళు దగ్గర ఒక 30 ఇయర్స్ నుంచి ధ్యానం చేసేవాళ్ళు. అయితే నేను కార్పెంటర్ పని చేసుకుంటూ ఉండేవాడిని హైదరాబాద్లో. అయితే మా అమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. హైదరాబాద్కి వచ్చి ధ్యానం చేయరా అని చెప్పేవాళ్ళు. మా అమ్మ ఏడ్చేది, అరే ధ్యానం చేయి అని అనేది. అన్న ధ్యానం ఏంది, అవసరం లేదు ఇప్పుడు అని అనేటోని అనమాట. అంటే ఆ వయసులో తెలిసేది కాదు. అంటే ధ్యానం ఎందుకు చేయాలా, ఏం కథ అనేది కూడా అప్పుడు ఆ బుర్రలో లేదనమాట. మనం పనికి పోతే డబ్బులు వస్తాయి, కడుపు నిండా తినొచ్చు అనేది ఒకటే తెలుసు, అంతే. అలా దగ్గర ఒక 2006 వరకు చెప్పింది, ఏడ్చిందని, చాలా ఏడ్చింది మా అమ్మ అయితే. ఎందుకంటే మన ఇంట్లో మన పిల్లలే మారకపోతే మన పక్క వాళ్ళకి ఏం చెప్తాం, చెప్పలేమనేసి ఎంతో ఏడ్చేదనమాట. అని 2006లో పెళ్ళి అయిందండి. 2006లో ఫస్ట్ టైం మెడిటేషన్ అనేది కూర్చున్నాం. బెంగళూరు బుద్ధ పౌర్ణమికి వెళ్తున్నాను నేను. డోన్ విలేజ్లో మా తమ్ముడు ఉంటాడు. మా తమ్ముడిని రూమ్ పైన ట్రైన్ లేట్ ఉందంటే అక్కడ ఒక 10 నిమిషాలు ధ్యానం అండి. అప్పటిదాకా ధ్యానం అంటే తెలియదు. అప్పుడు గ్రూప్గా ఒక 10 నిమిషాలు ధ్యానం చేశాము. ఆ 10 నిమిషాలు ధ్యానం అనేది నిజంగా నా జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు ధ్యానం అంటే ఏంటి అనేది తెలుసుకున్నాను. 2 కళ్ళు మూసుకొని, కళ్ళు క్రాస్ చేసుకొని, కళ్ళు మూసుకొని కూర్చుంటేనే వితిన్ ఒక 5 నిమిషాల్లో నా శరీరంలోంచి ఆత్మ బయటకు వచ్చేసి, మనకు ఎన్నో మండలాలు ఉంటాయి, అంటే మనకు ఎన్నో ఉన్నాయి. ఈ భూమండలం కింద కూడా ఎంతో అద్భుతమైనది ఉందన్నమాట. ఆ భూమండలంలోకి నా ఇన్నర్, అంటే నా సోల్ అనేది ప్రయాణించడం జరుగుతుందన్నమాట. ఆ వితిన్ 5 మినిట్స్లో నా సోల్ వెళ్తా ఉంటే, మనకు పూర్వము అన్నీ ఇల్లు ఎలా ఉండేటివి, గుడిసెల్లాగా ఉండేటివి, పెంకుటిల్లు ఉండేటివి. అలా ఉంది ఒక లోకం కింద. ఆ లోకాన్ని నేను హాస్టల్గా తిరుగుతూ వెళ్ళిపోతున్నాను అనమాట. అంటే అక్కడ ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్క
అణువణు అంటే ఈవెన్ చీమ కానుంచి సింహం వరకు ఎంతో అద్భుతంగా జీవిస్తున్నాయి అక్కడ. అక్కడ ఏదే కానీ మట్టి అనేది లేదు. అద్భుతమైన నేచర్ అంత ప్రకృతితో నిండి ఉందన్నమాట. అలా వెళ్తుండగా ఒక చీకటి ప్రదేశం వచ్చింది. ఆ తర్వాత ఓకే చెప్పడం జరిగింది. మా అమ్మ ఓకే చెప్పిన తర్వాత కళ్ళు తెరిచి చూశాను. ఏంటి నాయన ఎలా ఉందని అడిగింది. అంటే ఇలా జరిగిందమ్మా నాయన, ఇదే ధ్యానం అంటే. ఎన్నో జన్మలు మనం ధ్యాన సాధన చేస్తే కూడా ఇంత తొందరగా ఈ ప్రాసెస్ అనేది జరగదు. ఇదంతా కూడా జరిగిందంటే గతంలో మనం చేసుకున్నాం కాబట్టి యాక్టివేషన్ అనేది మనకు జరుగుతుంది అనేది చెప్పడంతో నిజం గ్రేట్ మాస్టర్ అని ఆ రోజు చెప్పింది మా అమ్మ. ఆ తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోయాం. బెంగళూరులో బుద్ధ పౌర్ణమి రోజు 2006లో ఒక 1 అవర్, ఒక గంట వర్షంలో ధ్యానం చేయించాడండి పత్రి గారు. ఆ గంట ధ్యానం మళ్ళీ పుట్టాను నేను. అంటే ఎక్కడైతే మనకు ఆ వర్షంలో ధ్యానం చేసినప్పుడు శాస్త్రారంలో ఉన్న ఇక్కడ నుంచి బాడీలో ఉన్న ప్రతి ఒక్క అణువణు మొత్తం క్లీన్ అయిపోయిందండి. ప్యూర్గా తయారైంది బాడీ అంతా. ఆ తర్వాత నిజంగా ధ్యానం చేయాలి అనే ఒక దృఢ సంకల్పం తీసుకున్నాను. అయితే మనకు పత్రి గారు చెప్తుంటారు 41 రోజుల ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు భగవంతుడు 100 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని ఇప్పుడు 60 సంవత్సరాలకు 70 సంవత్సరాలకే తెచ్చుకున్నాం. మనం ఎలా ఆలోచనలను బట్టే మనం అంతా మారిపోతుందన్నమాట ఇక్కడ. అలా పత్రి సార్ ఎప్పుడైతే ఒక మండల ధ్యానం అనేది చెప్పాడో ఆ 41 రోజుల ధ్యానం అనేది ఇంపార్టెంట్ అనేసి 41 రోజుల ధ్యానం ఎలా చేయాలనేసి, అంటే నార్మల్గా ఒక 2 ఇయర్స్ చేశానండి. 1 గంట 2 గంటలు ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాను. అంత బాగానే ఉంది, లైఫ్ బాగానే ఉంది అనుకున్నాను. అంటే ధ్యానం చేయాలా రోజు 1 గంట అని పొద్దున రాత్రి చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇది కాదు, ఇంకా ఏదో తెలుసుకోవాలి దీంట్లో, ఇంకా లోతుకి వెళ్ళాలి అనేసి ఒక 41 రోజుల ధ్యానము ఏ ఆహారం తీసుకోకుండా ధ్యానం చేయాలనేసి నా ఇన్నర్ నాకు చెప్పడం జరిగిందనమాట. అయితే ఆహారం తీసుకోకుండా ధ్యానం చేయడం అంటే నేను వృత్తిరీత్యా కార్పెంటర్ పని చేయాలి పొద్దునెళ్ళి. నాకు ఇంకొక 10 మంది పిల్లలు ఉన్నారు. ఎలా అనేసి ఆలోచించాను. సరే స్టార్ట్ చేద్దాం అనేసి మార్నింగ్ ఒక గ్లాస్ పాలు తాగి వర్క్కి వెళ్ళాను. బాగానే ఉంది, నీళ్ళు తాగాను ఆ రోజంతా. మళ్ళీ ఈవినింగ్ 6 గంటలకు వచ్చాను. రాత్రి 9 గంటలకు ఒక గ్లాస్ పాలు తాగి మెడిటేషన్లో కూర్చోవడం జరిగింది. ఆ మెడిటేషన్లో 9 గంటల నుంచి 12, 1 గంట వరకు కూర్చున్న ఆ రోజు రాత్రి. ఆ 4 గంటల ధ్యానము ఒక అరగంట ధ్యానంలాగా గడిచిపోయింది నాకు. అయితే అదే ప్రాసెస్, అదే మెడిటేషన్లో కూర్చోగానే నా ఇన్నర్ నా ఆత్మ నా ముందర వచ్చి కూర్చొని నాకేం చెప్తుందంటే, ఈ శరీరానికి కావాల్సిన ఆహారం ఏదే అంటే శ్వాస ఆహారం అని అద్భుతమైన వర్డ్, అంటే అద్భుతంగా శ్వాస ఆహారం అని చెప్పడం జరిగిందండి. నిజంగా ఆ వర్డుకే పడిపోయాను నేను. నిజంగానే కదా పత్రికారు ఏం చెప్తున్నారు, శ్వాస మీద ధ్యాస, అవునా కదా? అంటే చూడండి ఎంతమంది భగవంతులు ఉన్నారు, ఎంతమంది స్వామీజులు ఉన్నారో ఎవరు ఈ శ్వాస మీద ధ్యాస చెప్పలేదు. శ్వాస ఉంటే శివుడు ఉంటాడు, శ్వాస పోతే శవం అవుతుంది. అంటే ఈ శరీరానికి కావాల్సిన ఆహారం ఏది? శ్వాస ఆహారం. అంటే శ్వాస ఉంటే మనం ఈ శరీరంతో ఉండగలుగుతాము అని ఆ ఇన్నర్లో నాకు చెప్పిన ఆ మాటతోటి 41 రోజులు ధ్యానం అనేది అద్భుతంగా నాకు ఒక యుగంలాగా జరిగిపోయిందండి. ఎట్లా అంటే ప్రతి ఒక్క రోజు ధ్యానము కొత్త అనుభవాలను తెప్పించేది. నా ఇన్నర్ డెవలపింగ్ చేసుకున్నాను నేను. అసలు అప్పుడు నేను పిరమిడ్లు తయారు చేయడానికి ఆ ఇన్నర్ అనేది కనెక్టివిటీ అయిందంటే నాకు ఆ శరీరానికి ఆత్మకు యాక్టివేషన్ అవ్వడం జరిగిందండి. ఆ తర్వాత జీవితం అంతా మారిపోయింది. ఆ తర్వాత నేను 2013లో హిమాలయస్కి వెళ్ళాను. మహావతార్ బాబా కేవ్ అని మనకు అక్కడ అద్భుతమైన బాబా గారి కేవ్ ఉందన్నమాట. అక్కడ ధ్యానం చేసినది. అక్కడ ఒక 3 గంటలు ధ్యానంలో కూర్చున్నాను. అంటే నేను అప్పటిదాకా నేను భూమి మీదకి ఎందుకు వచ్చాననేది తెలుసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరూ ధ్యానంలో మనం ఎందుకు వచ్చామో మనం తెలుసుకోవాలని చెప్తాడు పత్రి గారు. మన జీవిత లక్ష్యం ఏంది అంత సాధన చేసుకోవాలి అంత అడుగుతాడు అన్నమాట. అట్లా అక్కడికి వెళ్ళి నేను ఒక 3 గంటల ధ్యాన సాధన చేశాను మహావతార్ బాబు కేవ్లో. అక్కడ ఒక 3 గంటల ధ్యానం అండి. ఆయన క్రియాయోగ మాస్టర్ మహావతార్ బాబా ధ్యానంలో ఆ 3 గంటల ధ్యానంలో క్రియాయోగ ఆసనాలన్నీ ఫిజికల్గా ధ్యానంలోనే అన్ని క్రియాయోగ ఆసనాలన్నీ యాక్టివేషన్ జరిగాయి నాకు ఫిజికల్గా. జరిగిన తర్వాత మహావతార్ బాబాజీని కోరినది ఏంటంటే నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి అని ఒక క్వశ్చన్ వేసి అడిగితే ఆయన సమాధానం ఇవ్వలేదు. కానీ ఆయన దివ్య దర్శనం జరిగిందండి అక్కడ నాకు.
సాక్షాత్గా ఆయన దివ్య దర్శనం ఇవ్వడం జరిగింది. మనం ఎన్ని జన్మలు తపస్సు చేస్తేనో ఆ మాస్టర్స్ దర్శనం జరగదు, కానీ ఆయన ఎప్పుడైతే మనం 2 కళ్ళు మూసుకుంటామో 3వ కన్నుతోటే ఆయన అక్కడ కనపడతాడు, ఫిజికల్గా లేడు ఆయన. ఆ దర్శనం జరిగిన తర్వాత హైదరాబాద్కి వచ్చాను. పత్రి గారు పిలిచారు, ధ్యాన జగత్ ఆఫీస్కి పిలిచి, పత్రి గారు విల్లాలో అక్కడ హైదరాబాదులో కడతాల్లో మా వర్క్లన్నీ కూడా, అంటే ఈ కడతాల్లో 2012 నుంచి మన సొంత పుట్టింటికి ఎట్లా పోతామో అట్లా ఒక నెల రోజులు ఉండి అక్కడ వర్క్లన్నీ చేసేవాడిని అండి నేను. పత్రి గారు రాత్రి 1 గంటకు 2 గంటలకు వచ్చి చెక్ చేసుకునేవాళ్ళు. అట్లా ఆ సార్ తోటి బాగా కనెక్ట్ అనేది ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత విల్లాల వర్క్ చేశాము. ఆ తర్వాత నేను ఎప్పుడైతే హిమాలయాలకు పోయి వచ్చిన తర్వాత సార్ పిలిచి, నాయనా నీ జీవిత లక్ష్యం ఇది కాదు, నువ్వు కార్పెంటర్ పని చేయడానికి రాలేదు, పిరమిడ్లు నిర్మించడానికి భూమి మీదకి వచ్చావు. గతంలో ఏదైతే ఈజిప్ట్ పిరమిడ్ ఉందో ఆ టైంలో అక్కడ ఇంజనీర్గా వర్క్ చేసామని చెప్పడంతో అప్పటి నుంచి మొత్తం బంద్ చేసేసామండి కార్పెంటర్ పని. నేను మా తమ్ముడు ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం లెవెల్లో ఇప్పటిదాకా 1000 పిరమిడ్లు పైనే కట్టాము. అంటే ఈ పిరమిడ్ల కనెక్టివిటీ కూడా మళ్ళీ 2015లో ఒక 41 రోజులు ధ్యాన సాధన చేశాను. అప్పటి వరకు ఏదో చిన్న చిన్న పిరమిడ్లు, వుడ్ పిరమిడ్లు 1/1 2/2 పిరమిడ్లు చేసుకునేటోని. ఆ తర్వాత ఇంకా దీన్ని డెవలప్ చేసుకోవాలనేసి అప్పుడు ఆ రూప్ టాప్ పిరమిడ్ యాక్టివేషన్ అనేది జరిగిందనమాట. ఆ 41 రోజు సాధన, అప్పుడు కూడా 41 రోజులు సాధన చేశాను. అప్పుడు చేసిన తర్వాత ఈ రూప్ టాప్ పిరమిడ్లో తెనాలిలో ఫస్ట్ నాగరాజు గారని ఉండేవాళ్ళు, ఆయన ద్వారా వెళ్ళాను నేను. అట్లా తెనాలిలో ఒక 10 పిరమిడ్లు ఆ ఫాస్టింగ్ వేయడం జరిగిందండి. ఆ తర్వాత నార్త్ ఇండియా వెళ్ళాము. ఇట్లా నా ప్రయాణం అనేది, సాధన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక కూడా మాస్టర్స్ చాలామంది చెప్పారు, పత్రి గారు చెప్పేది ఒకటే, ధ్యానము, శాకాహారము, పిరమిడ్ ఎనర్జీని మనం తీసుకోవాలి, ఇక్కడ వేరేది ఏం అక్కర్లేదు. ధ్యాన సాధన 41 రోజు మనం ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా మన జీవితం అనేది మారిపోతుంది. నాకు చూసుకుంటే మాకు ఎప్పుడు బైకు కొంటాను అనుకోలేదండి. ధ్యానం ద్వారా ఒక బైకు, ₹1,00,000 బైకు ధ్యాన హనుమాన్ టెంపుల్ అని కర్మన్ఘట్లో ఉందండి. ఒక 2 అవర్స్ మెడిటేషన్ చేస్తే ఆ బైక్ అనేది ఆ గుడి పైన కనపడ్డది. కరెక్ట్గా 41 డేస్కు ఆ ₹1,00,000 కనెక్ట్ నా దగ్గరికి వచ్చాయి. ఆ తర్వాత ఆ బండి వచ్చిందని ఫోన్ రావడం, అలా ఆ బండిని తీసుకోవడం జరిగింది. నాకు సంవత్సరం డెవలపింగ్ అనేది ఈ ధ్యాన మహాచక్రం టు ధ్యాన మహాచక్రం చూసుకుంటాను నేను, మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేది. అలా ఒక కారు కానీ ఎప్పుడు కారు కొంటాను అనుకోలేదు, ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతాను అనుకోలేదు. చూడండి, ఏదో వేరే స్టేట్కి వెళ్ళడానికి కూడా అక్కడ కూడా పిరమిడ్లు కట్టాలనేసి నేను ఎప్పుడు అనుకోలేదు. మాధవి మేడం అని ఉన్నారు, ఆవిడ ద్వారా నార్త్ ఇండియా మొత్తం దగ్గర చాలా పిరమిడ్లు చేసాం అక్కడ కూడా. అట్లా ఫ్లైట్ ఎక్కుతానని కూడా జీవితంలో అనుకోలేదు. ఈ ధ్యానం అనేది మనల్ని ఎంతవరకైనా మనం చేసే సాధన, మన ఆలోచన, మన ప్రవర్తన, మన చూపు, మన నడవడిక, ఇవన్నీ కూడా ఈ 41 రోజులు మారుతాయండి. ఈ 41 డేస్ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నిజంగా. ఆ 41 రోజులు ధ్యానం తర్వాత చూసుకోండి, మీరు మీ ఎదుగుదల అనేది మీకే తెలుస్తుందన్నమాట. అలా నిజంగానే అట్లా నా జీవితం అనేది సాగిపోయిందండి. ఇప్పటికీ పత్రిసార్కి చెప్పానమాట, నేను 2018లో ఒక 108 పిరమిడ్లు కట్టాలని ఒక సంకల్పం పెట్టుకున్నానండి. ఒకటి నేచర్లో, ఈ ప్రకృతిలో మనం పత్రిగా చెప్తుంటారు, మనం నోట్లో నుంచి వచ్చే మాట ఎంత స్వచ్ఛమై ఉండాలంటే అంత స్వచ్ఛమై ఉండాలని చెప్తాడు ఆయన. మనం అనుకోవడానికి తప్పులేదు, అది మంచి అయి ఉండాలి అనేసి 2018లో 108 పిరమిడ్లు కట్టాలని నేను ఒక సంకల్పం పెట్టుకున్నాను. నిజంగా ఆ సంకల్పం అనేది సార్కు ధ్యానమా చక్రం అయిపోయినాక సెండ్ ఆఫ్ చెప్దామని వెళ్ళి అక్కడ నిల్చుంటే అక్కడ కూడా ఒక గ్రూపు ఉందన్నమాట. అక్కడ కూడా మాట్లాడుకుంటున్నారు, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్, మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము అనే టాపికే మాట్లాడుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నిల్చున్నాను, ఆ అబ్బాయి వచ్చాడు, పిరమిడ్లు కట్టడానికి వచ్చాడు, కట్టుకుంటూ పోవడం మన జీవిత లక్ష్యం అన్నాడు. నిజంగా 2018లో ఇక్కడ మనకు ప్యాపిల్ అని ఉందండి, చండ్రపల్లె, ఈ కాల్ అనేది ఫ్రాక్చర్ అయిపోయింది నాకు. అంటే అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంటే అక్కడ నుంచి కింద పడ్డాను. నిజంగా అప్పుడు నా బాడీ అనేది, నేను బాడీలో నుంచి, శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది. అంటే నేను ధ్యానాలు చూసుకున్నాను. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ దగ్గరికి వెళ్తే కర్నూలుకి వెళ్తే ఇది బోన్ అంతా ఇరిగిపోయింది కాలు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తము ఒక రాడ్ వేశారు, పెద్ద పెద్ద స్క్రూలు పెట్టారు.
6 మంత్ బెడ్ రెస్ట్ అని చెప్పారండి. 6 మంత్ బెడ్ రెస్ట్ అని చెప్తే ఓకే, మనకేం కాలేదు, నేను చేసే వర్క్ ఉంది ఇంకా అని అనుకున్నాను అంతే. ఆ తర్వాత అక్కడ నుంచి హాస్పిటల్లో 3 రోజులు ఉన్నాను. 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చాము. మా ఇంటి పైన కూడా ఇట్లనే ఒక 12x12 పిరమిడ్ 2012లోనే మా అమ్మ కట్టారు. దాని కిందనే మళ్ళీ మనకు చిన్న చిన్న పిరమిడ్లు ఉంటాయి, 2x2 పిరమిడ్లు. ఆ పిరమిడ్లు అన్నీ కూడా బెడ్ పైన పెట్టుకొని నేను ఏదైతే ఇక్కడ ఫ్రాక్చర్ అయిందో అక్కడ మొత్తం హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. హ్యాంగ్ చేసుకొని ఒక సంకల్పం పెట్టుకున్నాను, నేను 6 నెలలు బెడ్ మీద ఉండే అవసరం నాకు లేదు, ఈ పిరమిడ్ ఎనర్జీని నేను యూజ్ చేసుకుంటాను, 1 నెలలో రోజుల లోపే నేను లేచి వెళ్ళి నేను పిరమిడ్ నిర్మాణం చేయాలి అనేసి పెట్టుకునే తర్వాత ధ్యానంలో కూర్చొని ఎందుకు ఈ యాక్సిడెంట్ అయిందని క్వశ్చన్ వేసుకొని కూర్చుంటే అది అనుకోకుండా ఇట్లా తిరిగి పడడంతో బోన్ ఇరిగిపోయింది. బోన్ ఇరిగిపోక ముందుకే నా ఆత్మ వెళ్ళిపోయిందనమాట. అప్పుడు మహావతార్ బాబా పత్రి గారు వచ్చి ఇలా పట్టుకొని వేశారండి. వేయంగానే బోన్ ఇరిగిపోయింది. అప్పుడు బాడీలో మళ్ళీ యాక్టివేషన్ జరిగింది. పత్రి గారు చెప్తున్నారు అప్పుడు, అరే ఎక్కడికి వెళ్తావరో నువ్వు, నీతో చాలా పని ఉంది, ఇంకా నువ్వు చేసే పని ఉంది అని చెప్పాడనమాట. నిజంగా ఆయన మళ్ళీ పునర్జన్మ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 6 నెలలు బెడ్ రెస్ట్ అంటే కరెక్ట్గా 25 రోజులు అండి. 25 రోజులు ఉన్న బెడ్ పైన అంతే. అంటే 4 రోజులే ఉన్నాను. 4 రోజుల తర్వాత వాకర్ పట్టుకొని నడవడం స్టార్ట్ చేశాను. అలా 25 రోజుల తర్వాత కర్నూలు బేదంచెర్ల నుంచి ఆర్మూర్ నిజామాబాద్ డిస్టిక్ దగ్గర 550 కిలోమీటర్లు పొయ్యి కారులో 5 ఫ్లోర్ల పైకి ఎక్కి 21x21 పిరమిడ్ వేసానండి. చూడండి మనకు పిరమిడ్ శక్తి అనేది ఎంత అద్భుతంగా పనిచేసింది, అంత అద్భుతంగా పనిచేసింది. ఆ తర్వాత పత్రి గారికి వెళ్ళాను, కలిసానని చెప్పాము. ఓకేనా అన్నాడు అంతే, ఏం చెప్పలేదు. ఓకే జరిగింది అన్నాడు అంతే. అలా పిరమిడ్ ఎనర్జీని కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే మనకి ఎక్కడ ఏ పెయిన్ ఉన్నా కూడా మనం ఆ ఎనర్జీని తీసుకొని అక్కడికి మన ఆలోచనలు ఎక్కడో తిరుగుతుంటాయి. ఆ శ్వాస మీద ధ్యాస ఏదైతే పెడతామో ఆ కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకుపోయి అక్కడ పెట్టామంటే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంటుంది అనమాట. అలా మనకు కడతాలకు వచ్చినారు ఎవరున్నారో తెలుసా, ఇక్కడ రోడ్ల పైన పిరమిడ్లు పెట్టామండి. 108 పిరమిడ్లు మాధవక్కతో కలిసి పత్రి గారు ఫోన్ చేశారు. యాక్చువల్గా లడక్ రమ్మని ఫోన్ చేశాడు. అక్కడ ప్రోగ్రామ్ వద్దునైనా నాకు 108 పిరమిడ్లు కావాలంటే యాక్సిడెంట్లు జరగకుండా రోడ్లపైన 108 పిరమిడ్లు పెట్టడం జరిగింది. ఆ 108 పిరమిడ్లు పెట్టిన తర్వాత అక్కడ యాక్సిడెంట్లు అన్నీ ఆగిపోయాయండి. అంటే నార్త్ ఇండియాలో నాగ్పూర్ బై రూట్లో ఇలాగే యాక్సిడెంట్ జరిగితే అక్కడ భూమిలో ఒక పిరమిడ్ పెడితే యాక్సిడెంట్లు ఆగిపోయాయంట. వాళ్ళు ఏం చేశారంటే మనకు టోల్ గేట్లు ఉన్నాయి కదా, అలాంటి టోల్ గేట్లే పిరమిడ్లు తయారు చేసేసారు వాళ్ళు అక్కడ. చూడండి ఆ పిరమిడ్ అనేది ఎక్కడ పెట్టినా కూడా అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఇస్తుందన్నమాట. ఒక 2x2 పిరమిడ్ మనకు 12 టైమ్స్ స్ప్రెడ్ అవుతుంటుంది. అలా ఆ పిరమిడ్ అనేది రకరకాలుగా ఉన్నాయి మనకు. మన మోకాల పిరమిడ్ కానీ క్యాప్ పిరమిడ్ కానీ ఇలా చాలా ఉంటాయి. మనము ఆ పిరమిడ్ మన ఇంట్లో ఉంటే మొత్తం అంతా అక్కడ ఉన్నదంతా కూడా పాజిటివ్గా తయారవుతుంటుంది అనమాట. మనకు పిరమిడ్ సొసైటీ రాకముందుకే ఆ వాస్తు పరంగా కూడా పిరమిడ్లు పెట్టేవాళ్ళు. ఇలా ఆ పిరమిడ్ను ధ్యానం కోసమే ఉపయోగించుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి పత్రి సార్. ప్రతి ఒక్కరి ఇంట్లో పిరమిడ్లు ఉండాలి. ఒక చిన్న విషయం అండి, పత్రి గారు ఇన్ని పిరమిడ్లు కట్టించుకుంటూ వెళ్తున్నాడు. ఆంధ్రాలో కొన్ని 100 పిరమిడ్లు ఉన్నాయి. నందప్రసాద్ గారు ఒకసారి ఒక క్వశ్చన్ వేసి పత్రి గారిని అడిగారు, సార్ మీరు ఇన్ని పిరమిడ్లు కట్టించుకుంటూ పోతున్నారు, ఎక్కడ ధ్యానం జరుగుతలేదు, వాళ్ళు పిరమిడ్లు కట్టుకున్నారు కానీ ఇంట్లో వాళ్ళు కూడా ధ్యానం చేస్తలేరు, ఏంటి సార్ ఇది కట్టించి ఏం ప్రయోజనం అన్నాడు. నాయన నేను ఇప్పుడు కోసం పని చేస్తలేను, 30 సంవత్సరాల తర్వాత ఆ పిరమిడ్ అనేది ఉపయోగపడుతుంది, 30 సంవత్సరాలకు కాబట్టి ఎనర్జీని అంతా ఇప్పుడు క్రియేట్ చేసి పెడుతున్నా నేను ఇక్కడ అని చెప్పాడు. సార్ ఆ 30 సంవత్సరాల తర్వాత ఎలా ఇది అవుతుందంటే మనకి కరోనా వచ్చింది, అవునా? కరోనా వచ్చిన తర్వాత మనం ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో కూడా పోలేదు. నేను అప్పుడు ఇక్కడ ఎమ్మెన్నూరులోనే కరోనా ముందు దగ్గరగా ఒక 15 పిరమిడ్ స్ట్రక్చర్లు వేసిపోయానండి. వాళ్ళందరూ ఫోన్ చేశారు, సార్ మా ఇంట్లో పిరమిడ్ ఉంది, పక్కకి వెళ్ళవలసిన అవసరం లేకుండా మా ఇంట్లో మేము ధ్యానం చేసుకున్నాము, నిజంగా గొప్ప అవకాశం ఇచ్చారు అని చెప్పారు. చూడండి అలాంటి కరోనాలు ఎన్నో వస్తాయి. ఆ కరోనాలను కానీ ఇలాంటి నెగిటివ్లన్నీ మనం భరించుకునేది కావాలంటే ఒక శ్వాస మీద ధ్యాస తప్పితే వేరే ఏ డాక్టర్లు ఏ మెడికల్ ఏవి మనకు పనిచేయవు. అలా అప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయాలంటే 1 గంట ధ్యానం చేయాలంటే 24 గంటల ముందు బుక్ చేసుకోవాలంటే ఆ పిరమిడ్లో ధ్యానం చేయాలంటే.
ఎగ్జాంపుల్ మనకి ఇంత పెద్ద పిరమిడ్ ఉంది, ఈ ఊరిలో ఎవరు లేరు. ఈ ఊరికి ఈ పిరమిడ్లో ధ్యానం చేసుకోవడానికి 30 సంవత్సరాల తర్వాత కానీ 10 సంవత్సరాల తర్వాత కానీ ధ్యానం చేసుకోవాలంటే ఒక రోజు ముందు బుక్ చేసుకోవాలన్నమాట, 1 గంట ధ్యానం కోసం. మనం ఈరోజు డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, ఒక రోజు ముందే వాళ్ళకి బుక్ చేసుకుంటాం 1 గంట ధ్యానం కోసం. అలా క్రియేట్ చేసబడినవి పిరమిడ్స్ అనండి. మనం పిరమిడ్ అనేది ఏదో పెట్టాడు అనుకున్నాం, కానీ మన పిరమిడ్లన్నీ కూడా ప్రతిసారి ఎందుకు కట్టిస్తున్నాడంటే ఈ భూమాత కోసం. ఈ భూమాత, మనకి ఈజిప్ట్లో పిరమిడ్లు ఉన్నాయి, ఆ ఈజిప్ట్ పిరమిడ్లన్నీ కూడా ఈ భూమి ఏదైతే ఉందో మిడిల్ పార్ట్ అంటే సెంటర్ పాయింట్, అక్కడి నుంచి ఆ భూమికి, ఆ భూమాతకు అనేది ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనకు 2012లో కూడా కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ 180/180 పిరమిడ్ ఎప్పుడైతే యాక్టివేషన్ అయిందో భూమాత అనేది బ్యాలెన్సింగ్ అయిందండి. అలా గురువుగారు ఇవన్నీ ఒక ఆధ్యాత్మికత కోసమే కాదు, మనకు ఆ భూమిని నెగిటివ్ని తీసేసి పాజిటివ్గా తయారు చేయడానికి ఇవన్నీ కూడా ప్రకృతి కోసం, ఈ లోక కళ్యాణం కోసమే ఆయన వచ్చి చేశాడండి. మనలాంటి వాళ్ళను 1,00,000 మందిని తయారు చేశాడు పత్రి గారు. ఆయన సంకల్పాలను ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్, ఇది ప్రతి ఒక్కరి లక్ష్యంగా తీసుకొని మనం ఊరు ఇంటింటి వెళ్ళి ఈ ధ్యాన ప్రచారాన్ని చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చారి గారు. మొట్టమొదటిసారి నేను సార్ అనుభవాలు వింటున్నా. నేను ఇంత ఎక్స్టెన్సివ్ చరిత్ర ఉంది. ఒక్కొక్కరు పిరమిడ్ మాస్టర్స్ ఎంతెంత కష్టపడ్డారు, ఎన్నెన్ని అనుభవాలు, ఎంత ఆధ్యాత్మికమైన ఎవల్యూషన్ జరిగింది అనేది మనము ఇలా తెలుసుకుంటూ పోవాలి. ఇదే సజ్జన సాంగత్యము యొక్క ఇంపార్టెన్స్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ చారి గారు. ఒక్క విషయం అండి, పత్రి గారు పోయే 2-3 రోజుల ముందు నిజంగా నేను ఎక్కడో మన అనంతపురం అవతల ఉన్నాను, అక్కడ పిరమిడ్ స్ట్రక్చర్ చేస్తున్నాను. ఫోన్లు వచ్చాయి నాకు, ఇలా సారు అందరినీ చూడడానికి రమ్మని చెప్తున్నారనేసి. నిజం నేను నమ్మలేదు, అంటే మైండ్లో కూడా లేదు అది నాకు. ఆ రోజు అనుకోకుండా అక్కడ వేయనుండి ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే అక్కకి ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు, ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి అన్నయ్య వచ్చేయండి అన్నాడు. నిజంగా ఆ రోజు వెళ్ళిన తర్వాత అనంతపురం నుంచి 12 గంటలకు రాత్రి బయలుదేరి మార్నింగ్ 7 గంటలకల్లా వెళ్ళామండి. సార్ అలా కూర్చున్నాడు, ఒక 1 అవర్ ఆయన చూశాను. నిజంగా బాడీ అంతా ఏం నాకు మైండ్ పని చేయలేదు. ఆ తర్వాత ఏం చేయాలని అర్థం లేదు. సార్ ముట్టుకోనికి కూడా ఎవరు అక్కడ వెళ్ళనిస్తలేరు, దూరం నుంచి చూసి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఒక 1 అవర్ చూసి బయటకు వచ్చేసి సార్ తోటి 2 రోజులండి నైట్లు అంతా అక్కడే ఉన్నాను. మన సార్ కూడా ఉన్నారు. ఎన్ని చర్చలో ఆ రోజు అయితే నిజంగా బుర్ర పాడైపోయింది. ఆ రోజు నిజంగా గొప్ప అవకాశం అండి. సార్కు స్నానం చేయించడం కానీ, ఇంకోటి గ్లూకోజ్ వాటర్ కూడా నన్ను సార్ ఆ స్పూన్ ఇచ్చి తాపించుకుంటానైనా. నిజంగా నాకు ఎన్ని జన్మల పుణ్యం చేస్తే కానీ మా తల్లిదండ్రులు కూడా నేను చేసుకుంటానులే, కానీ ఆయన నాకు తండ్రి కంటే ఎక్కువ అండి. నాకు ఆ స్పూన్ వాటర్ తాపుతానే నాకు జన్మ ధన్యమైపోయింది. తర్వాత సార్కు స్నానం చేయించేసి నైటు 4 గంటల దాకా సార్తో వీళ్ళందరూ బయట డిస్కషన్ ఉంటే నేను సార్ ఇంకొక అబ్బాయి ఆ సార్ తోటి నైట్ అంతా 2 రోజులు ఉన్నానండి. నిజంగా ఎంత ఆనందం అంటే అంత ఆనందాన్ని పొందాను నేను ఆ రోజు. ఆ తర్వాత సారు బాడీ వికెట్ చేసిన తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళాను. మళ్ళీ వచ్చి ఆ స్టేజ్ మీద సార్ను చూసేసరికి కళ్ళ నిండా ఒక 1 అవర్ వాటర్ వచ్చేసాయండి. తట్టుకోలేకపోయి సారు బాడీ కాళ్ళ దగ్గర నిల్చొని మొత్తం సార్ని తీసుకుపోయి సమాధి లాస్ట్ బండ పెట్టేంత వరకు కూడా అక్కడే ఉండి నాకు అంత గొప్ప అవకాశం, నాకు కానీ మా తమ్మునికి కానీ అంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చాడండి. నిజంగా ఎక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ అంత కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు, ఎవరు దగ్గరికి రాలేదు. నిజంగా అంత ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాము మేమైతే. నిజంగా ఆ అదృష్టాన్ని ఇచ్చారు. నా చివరి శ్వాస వరకు నేను దీని మీదనే ఉండి ఎక్కడికి వెళ్ళి నా ధ్యాన ప్రచారాలు కానీ పిరమిడ్ దానికి నేను తోడ్పడతానని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్.